అయితే కూలీ సినిమా ఎలా ఉన్నదో మన మాటలో మనమైతే రివ్యూ ఇచ్చేద్దాం. ఫస్ట్ నోట్, ఇది నా ఒపీనియన్ మాత్రమే. కొందరికి సినిమా నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇది మాత్రం ఓన్లీ నా ఒపీనియన్. సో మనం ఈ మూవీ రివ్యూ వచ్చేసి 2 విధాలుగా అయితే చెప్తాం. సో మూవీలో ఉన్న పాజిటివిటీస్ ఏంటి అండ్ అలాగే నెగిటివిటీస్ ఏంటి అనేది. దాని గైస్ ఈ మూవీలో ఉన్న పాజిటివిటీ ఏంటంటే రజనీ సార్ లుక్ అయితే ఒకటి ఉంటుంది వింటేజ్ది. సో అది ఒకటి బాగుంటుంది. అండ్ శుభ్మన్ ఎంట్రీ ఒకటి బాగుంటుంది. అండ్ నాగార్జున స్కోప్ అంత ఏమనిపించలేదు, బట్ లుక్స్ అయితే బాగుంటాయి నాగార్జునవి. అండ్ అందరికీ తెలిసిందే అనిరుద్ధ్ బీజిఎం అయితే కొట్టేస్తాడు. ఎక్కడెక్కడ గ్యాప్ దొరికితే చాలు ఒక పక్క బీజిఎం అయితే అందుకుంటాడు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ బీజిఎం. సో ఆ బీజిఎం కూడా లేకపోతే సినిమాను మనం అసలు చూడలేం. సినిమాలో ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మనం చాలా ఇంట్రెస్టింగ్ అయితే కొనసాగుతుంది గైస్. సో ఇదే విధంగా సెకండ్ హాఫ్ కూడా ఉంటుంది అనుకుని మనమైతే చాలా హైప్ అండ్ హైతో ఉంటాం. కానీ ఏమాత్రం ఉండదు సెకండ్ హాఫ్ అయితే నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది గైస్. అండ్ మెయిన్లీ ఈ మూవీ నన్ను డిసప్పాయింట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ అంటే మాక్సిమం మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఎందుకంటే మనం తన ప్రీవియస్ ప్రాజెక్ట్ చూసుకుంటే ఖైదీ బాగుంటుంది, నగరం బాగుంటుంది అండ్ విక్రమ్ వన్ ఆఫ్ ద బెస్ట్. సో ఇవన్నీ ఉంటాయి. ఇకపోతే ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి అడుగుతారా, అదేదో అన్ని ఇండస్ట్రీస్ కవర్ చేయాలి, ఇండస్ట్రీకి ఒకరు తీసుకోవాలన్నట్లయితే తీసుకుంటారు గైస్. సో స్టోరీ పెద్ద ఏమనిపించలేదు అండ్ క్యారెక్టరైజేషన్ అయితే అసలు బాగోలేదు. ఇంకా పాజిటివ్ గురించి మాట్లాడాలంటే నాగార్జున లుక్స్ ఒకటి బాగుంటాయి అంతే, ఇంకేం ఉండదు లేదు గైస్. పెద్ద ఏం చెప్పడం కూడా లేదు మూవీలో. ఇప్పుడు మనం నెగిటివిటీస్ గురించి మాట్లాడదాం. ఏంటంటే అన్నీ ఉన్నాయి కుప్పలు. మనం విలన్ అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. అందరూ లోకేష్ కనగరాజ్ విలన్స్ అంటే మ్యాక్సిమం వెరీ స్టైలిష్ అండ్ చాలా క్రూయల్గా ఉంటారు. సో ఈ మూవీకి వచ్చేసి రొటీన్ రొట్ట విలన్ గైస్. రివెంజ్ స్టోరీ టైపే ఉంటుంది. నాకైతే ఏం అనిపించలేదు. విలన్ వచ్చేసి ఒక రిచ్ పర్సన్ లాస్ట్లో చచ్చిపోతాడు, అదే ఒక క్యారెక్టరైజేషన్. ఇకపోతే సెకండ్ హాఫ్ లేకుండా ఓన్లీ ఫస్ట్ హాఫే ఉంచేసినా బాగున్నాయేమో గైస్. చెప్తే నమ్మరు కానీ ఫస్ట్ హాఫ్ కానీ లేకపోతే మూవీ ఫ్లాప్ కిందే. సో ఆ ఫస్ట్ హాఫ్ ఉండడం వల్ల కనీసం ఇప్పుడు ఆ మూవీ యావరేజ్ కిందనే ఉంది. ఓకే గైస్, ఓవరాల్గా నేను మూవీకి ఇచ్చే రేటింగ్ 2 hearts. మీరైతే ఎన్ని హార్ట్స్ ఇస్తారో అయితే కిందనైతే కామెంట్ చేసేయండి. లోకేష్ కనగరాజ్ ఫిలిమ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కామెంట్ చేసేయండి గైస్. నాకు వచ్చేసి అయితే విక్రమ్.